హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మోడల్ వెబ్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ మోడల్ వెబ్స్ అంటే ఏమిటి, అవి ఏంటి అనేది చూద్దాం. యాక్షన్ యొక్క మూడ్ను తెలియజేసే వెర్బులను మోడల్ వెబ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, అవుట్, నీడ్. ఇవి ఫ్లూరల్లోను సింగులర్లోను కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ మోడల్ వెబ్స్ను ప్రిన్సిపల్ వెర్బ్స్తో కలిపి మాత్రమే ఉపయోగించాలి. వుడ్ని ఎప్పుడు ఉపయోగిస్తారో చూద్దాం. వుడ్ను సంసిద్ధతను, అలవాటును, కోరికను, అసాధ్యాన్ని చెప్పడానికి, మర్యాదపూర్వకంగా ఏదైనా అడగడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. షీ సెడ్ షీ వుడ్ కమ్ అంటే ఆమె తాను వస్తానని చెప్పింది. అంటే సంసిద్ధత, తను రావడానికి రెడీగా ఉందని చెప్పడంలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు సీ ద మూవీ అగైన్. ఆ సినిమా నాకు మళ్ళీ చూడాలనుంది. ఇది కోరిక గురించి చెప్పాలన్నా కూడా వుడ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్ అంటే తెలుగులో దయచేసి మీ పుస్తకాన్ని ఇస్తారా, మర్యాదపూర్వకంగా అడగడం అనమాట. ఈ సందర్భంలో కూడా వుడ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ షుడ్ను బాధ్యతను, అవకాశాన్ని, మర్యాదను, సంభావ్యతను వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. వి షుడ్ టెల్ ద ట్రూత్ అంటే మనం నిజం చెప్పి తీరాలి. ఇదేంటి, బాధ్యత. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్, ఇఫ్ ఎనీవన్ షుడ్ షౌట్ ప్లీజ్ రిపోర్ట్ మీ. ఇఫ్ ఎనీవన్ షుడ్ షౌట్ ప్లీజ్ రిపోర్ట్ మీ. షౌట్ అంటే అరవడం, కేకలు వేయడం ఆ అర్థం. ఎవరైనా కేకలు వేస్తే దయచేసి నాకు ఫిర్యాదు చేయండి. ఇదేంటి, సంభావ్యత. ఎవరైనా కేకలు వేస్తే అంటే వేయచ్చు, వేయకపోవచ్చు, సో అది సంభావ్యత. ఈ సందర్భంలో కూడా మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కెన్ను సామర్థ్యాన్ని తెలియజేయడానికి, అనుమతించడానికి, అవకాశాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ కెన్ వాక్ వెరీ ఫాస్ట్. అతడు చాలా వేగంగా నడవగలడు. అతను చాలా వేగంగా నడవగలడు అనేది తన సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. సో ఈ సందర్భంలో కెన్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్ యూ కెన్ గో. నువ్వు వెళ్ళవచ్చు. ఇది అనుమతి ఇవ్వడం. ఇలాంటి సందర్భాల్లో కెన్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈస్ నీడ్ను అవసరాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యు నీడ్ నాట్ కమ్ టుమారో. రేపు నువ్వు రావాల్సిన అవసరం లేదు. అవసరాన్ని వ్యక్తం చేయడం. ఈ సందర్భంలో నీడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ మస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే బాధ్యతను, ఒత్తిడిని, అవసరాన్ని, అవకాశాన్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వి మస్ట్ రెస్పెక్ట్ ఎల్డర్స్. మనం పెద్దలను గౌరవించాలి. ఇది బాధ్యత. ఈ సిచ్యువేషన్లో మస్ట్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, వి మస్ట్ సేవ్ ఫర్ ద ఫ్యూచర్. వి మస్ట్ సేవ్ ఫర్ ద ఫ్యూచర్. మనం భవిష్యత్తు కోసం పొదుపు చేసి తీరాలి. ఇది అవసరం. ఈ సిచ్యువేషన్స్లో కూడా మస్ట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ మేను అనుమతి ఇవ్వడానికి, అవకాశాన్ని, ఆకాంక్షను, ప్రయోజనాన్ని వ్యక్తం చేయడానికి, మర్యాదపూర్వకమైన ప్రశ్న వేయడానికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ మే గో ఎర్లీ టుడే. నేడు నువ్వు తొందరగా వెళ్ళవచ్చు. ఇది అనుమతి. షీ మే గో టు బెంగళూరు టుమారో. ఆమె రేపు బెంగళూరుకు వెళ్ళవచ్చు. ఇది అవకాశం. ఈ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. మే ద లార్డ్ బ్లెస్ యూ. మే ద లార్డ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. ఇది ఆకాంక్ష. ఈ సిచ్యువేషన్స్లో మే అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ మైట్ను మే కంటే తక్కువ పాజిటివ్గా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ మైట్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడవచ్చు. తక్కువ అనుకూలత. ఇలాంటి సిచ్యువేషన్లో మైట్ అనేది యూజ్ చేస్తారు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.